దేవుని వాగ్దానం. ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లు ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ కూడా బాగున్నారా? మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడని క్రైస్తవ ప్రపంచం అంతా కూడా అద్భుతంగా ఆయన మరణించి తిరిగి లేచిన దినానగా మనందరం కూడా ఈస్టర్ని ఎంత అద్భుతంగా జరుపుకుంటాం. ఈస్టర్ లేకపోతే, పునరుద్ధానం లేకపోతే మనకు జీవం లేదండి. అందుకే మరణమును జయించి లేచిన నా దేవుడు ఈరోజు తప్పకుండా ఆయన శక్తి కలిగిన వాగ్దానాలు నీకు ఇస్తున్నాడు. తప్పిపోయినా, తొలగిపోయినా, పడిపోయినా, కృంగిపోయినా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే అపవాది సిగ్గుపడిన దినం, శత్రువు ఓడిపోయిన దినం. ఆయన మరణించి అయిపోయింది అనుకున్న ఆ శత్రువు ఆయన తిరిగి లేవటం ద్వారా మనందరం కూడా పునరుద్ధానపు శక్తి పొందుకున్నాం. కాబట్టి మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, బాధపడొద్దు, చింతపడొద్దు. నీ ఇంటికి రక్షణ, నీ బిడ్డలకి రక్షణ, నీ భర్తకి రక్షణ, నీ ఆత్మీయ జీవితానికి రక్షణ, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల విషయంలో, ఆర్థిక విషయాలు అన్నీ కూడా సమస్తం సాధ్యపరిచే దేవుడు ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి అద్భుతమైనటువంటి వాగ్దానం ఈరోజు మనందరం తీసుకోబోతున్నాం. దేవుడు మనల్ని అందరినీ అద్భుతంగా ఆశీర్వదించి ఆయన మెండైన కృపని పంచబోతున్నాడు. కాబట్టి ఈస్టర్ సండే ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, బెల్లంపల్లిలో 7 to 9 ఫస్ట్ సర్వీస్ ఉంటుంది. రావాల్సిన వారు వచ్చి పాలు పొందండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఉంటాయి. మరి దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు ప్రభు శక్తి కలిగిన ఆరాధన ద్వారా. కాబట్టి ఈరోజు చదువుకుందాం మనందరం కలిసి చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. లూకా సువార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుంచి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, నా తండ్రి ఒక వాగ్దానం చేశాడు. ఆ తండ్రి ఇచ్చిన వాగ్దానం నేను మీ మీదకి పంపబోతున్నాను, మీరు శక్తి పొందబోతున్నారు. ఆ శక్తి పొందు వరకు మీరు అక్కడ పట్టణంలో కనిపెట్టుకుని ఉండండి. దేవుని బిడ్డ, ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు. నీవు కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందుతావు. నీవు కూడా బలమైన కార్యాలు జరుగుతాయి. ఆ శక్తి పొందితే ఇక జరగబోతున్న కార్యం అద్భుతం అండి. అందుకని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా తండ్రి చేసిన వాగ్దానం నీ పట్ల నేను నెరవేర్చబోతున్నాను. నా తండ్రి ఏం వాగ్దానాలు చేశాడు, అవి శక్తి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు శక్తి పొందబోతున్నావు, నువ్వు బలం పొందబోతున్నావు, నువ్వు శక్తి పొందుకొని ప్రభు కోసం ముందుకు సాగబోతున్నావు. ఏ విషయంలో? ఆత్మ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాలు, వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు. వీటన్నిటికీ మూల కారణం ఒక వాగ్దానం చేశాడు. మీరు పైనుంచి శక్తి పొందబోతున్నారు. ఇక మీ జీవితాలకు సంపూర్ణమైన విడుదల జరగబోతుంది. మీరు అడుగుపెట్టిన స్థలాల్లో విడుదల పొందబోతున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇప్పుడు నువ్వు పడుతున్న పోరాటాలు, ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్న ఇవి ఏది నీది హాని చేయదు, ఎంత మాత్రం నీ మీద ప్రభావం అనేది పనిచేయదు. దేవుని కృప అధికంగా మీ మీద ఉండబోతుంది. కాబట్టి ఈ ఉదయకాలం నమ్మండి, నేను మీ మీదకి శక్తి కలిగిన కార్యాలు పంపబోతున్నాను. మీ మీదకి శక్తి కలిగిన కార్యం, శక్తి కలిగిన
కుటుంబాలుగా, శక్తి కలిగిన బలవంతులు కానీ బిడ్డలుగా, శక్తి కలిగిన పాత్రలుగా, సేవలో అన్ని విషయాలు. అందుకని మీ పట్ల శక్తి కలిగిన కార్యాలు నేను చేయబోతున్నాను, ఈ దినం వాగ్దానం. అందుకని మీరు ధైర్యంగా ఉండండి. మీ పట్ల శక్తి కలిగిన కార్యాలు నేను చెయ్యబోతున్నాను అంటే రెడీగా ఉండండి, రిసీవ్ చేసుకోండి, సిద్ధపడండి. అందరు దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ. ఈరోజు ఈస్టర్ సందర్భంగా నువ్వు తిరిగి లేచిన ఈ పునరుద్ధానం దినం సందర్భంగా ఏ కుటుంబాలైతే చీకట్లు ఉన్నాయి వెలుగులోకి రావాలి, పడిపోయిన వారు లేవాలి, రోగగ్రస్తులు బాగుపడాలి, పాపములు ఉన్నవారు ఆ బంధకం నుంచి బయటపడి శాపం నుంచి విడుదల పొందాలి, గర్భం లేచి గర్భాలు తెరవబడాలి, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరు పొందాలి. ప్రభా అయ్యా, అభిషేకంతో నింపబడి ప్రతి కాడి వారి జీవితంలో విరగొట్టబడాలి. వ్యాధులు, రోగాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, నాయన కుటుంబ సమస్యలు, మానసిక పోరాటాలు, అయ్యా ఆత్మీయ లేమి అన్నిటి నుంచి విడుదల పొందుటకు నీ అభిషేకం, నువ్వు పంపిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చును గాక. శక్తి కలిగిన కార్యాలు జరిగించండి నాయన. ఎవరెవరు ఏ బంధకాలతో ఉన్నారు ఈరోజు ఆ బంధకములన్నీ తొలగిపోయి ప్రభా విడుదల పొందాలి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఇక్కడ ఉన్న ఈ దేశంలో ఉన్నవారు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని ప్రతి ఒక్కరి మీదకి అద్భుత కార్యములు చేయి నీ అభిషేకాన్ని పంపుతున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం. ఈ రోజు నుండే వారు కోరుకున్న దానికంటే అద్భుతం జరిగించి వారిని ఆశీర్వదించండి. నా తండ్రి, ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెన, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ వర్ధిల్లజేయండి. ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తూ నాయన నీ దీవెనలు పంపుతున్నాం. ఈరోజు ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి సంతోషాన్ని, సమాధానాన్ని, అద్భుతాన్ని జరిగించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈస్టర్ ఇచ్చినటువంటి చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు అందరికీ పంచండి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి చూస్తున్నా మరి ఈస్టర్ సండే ఈరోజు బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 బ్యాప్టిజాలు ఉంటాయి, ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది. 10 నుంచి 12 సాయంత్రం 6 నుంచి 9 బెల్లంపల్లి లైవ్ ఉంటుంది. కానీ కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9, 10 నుంచి 12 సాయంత్రం 6 నుంచి 9 అద్భుతమైనటువంటి ఆరాధనలు, ఈస్టర్ ఆరాధనలు ఉంటాయి. ఎక్కడున్నా రండి. కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, హైదరాబాద్ దగ్గర ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మరి బెల్లంపల్లిలో జరుగుతున్న ఈ సభలు కూడా ఈ రోజుతో సండే మార్నింగ్తోనే క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మీరందరూ దీవించబడుతున్నారు ఈ వాగ్దానాల ద్వారా. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ, అంతేకాక ఒక చిన్న వీడియో చేసి వాట్సాప్ నెంబర్కి మీ సాక్ష్యాలు పంపండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.